నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ నేను మీ శ్రావ్య తస్సదియ పుష్పరాజ్ ప్రపంచనానికి బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయంగా కనిపిస్తుంది ఇది తెలుగోడి వైల్డ్ ఫైర్ అని ప్రపంచవ్యాప్తంగా డంకా మోగించడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెడీ అయిపోయారు ఓ పక్క పుష్పరాజ్ క్రేజ్ ని చూసి తట్టుకోలేక అతన్ని తొక్కడానికి దారుణమైన నెగిటివ్ ప్రచారం జరుగుతున్నా ఐకాన్ స్టార్ ని అడ్డుకోవడం వాళ్ళ చేతుల్లో నుంచి ఎప్పుడో దాటేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ ని నిర్వహించారు అల్లు అర్జున్. ప్రపంచ స్థాయిలో పుష్ప గాడి ఫైర్ ఏ రేంజ్ లో ఉందో ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా చూపించాడు. ఇక భారీ అంచనాలతో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అయిన పుష్ప 2 ది రూల్ మూవీకి ఇప్పటికే పాజిటివ్ బజ్ వచ్చింది. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బాస్టర్ హిట్ కాబట్టి పుష్ప 2 కూడా హిట్టేనన్న లెక్కల్లో ఉన్నారు పుష్పరాజ్ ఫ్యాన్స్. అయితే ఎంత పెద్ద హిట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుండగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. పుష్ప 2 క్లాసిక్ బ్లాక్ బాస్టర్ అంటూ 4 స్టార్లు వేశారు. ఈ శీతాకాలంలో వరల్డ్ వైడ్ గా వైల్డ్ ఫైర్ ఖాయం. పుష్ప 2 పైసా వసూల్ బ్లాక్ బాస్టర్ ఎంటర్టైనర్. సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పెట్టే చిత్రం ఇది. అల్లు అర్జున్ నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అనిపించాడు. పుష్ప 2 హిట్ ని చూసి అసూయ పడకండి, పుష్ప 2కి మద్దతు ఇవ్వండి. అల్లు అర్జున్ గురించి కొంతమంది ఎందుకు నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారంటే జనం అతన్ని అమితంగా ప్రేమిస్తున్నారు అంటూ వరుస ట్వీట్లు వేశాడు వివాదాస్పద మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు. ఏదైనా భారీ ప్రాజెక్ట్ మూవీకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చిందంటే అది ఖచ్చితంగా యుఎస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు ట్వీట్ అయ్యే ఉంటుందని గత కొన్నేళ్లుగా మూవీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఇతని పనే అది. ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే నేను చూసేసానో అంటూ స్టార్లు వేసి అందరికంటే ముందే ట్వీట్ చేస్తుంటాడు. దాంతో ఇతను సినీ సర్కిల్స్ లో బాగా పాపులర్ అయ్యాడు. ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తరువాత రిలీజ్ డేట్ ని ప్రకటిస్తుంటారు. కానీ ఇతను మాత్రం సినిమా రిలీజ్ కి ముందు సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యిందని తాను యుఎస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ నని చెప్పుకుంటూ ఇతనే రివ్యూలు ఇచ్చేస్తుంటాడు. నిజానికి సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఎవరు కూడా సినిమాకి కత్తర్లేయడం తప్పితే ఆ సినిమా ఎలా ఉందో కనీసం ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చర్చించకూడదు కూడా. కానీ ఇతను స్వయం ప్రకటిత సెన్సార్ బోర్డ్ మెంబర్ కావడంతో ఇష్టం వచ్చినట్లుగా రివ్యూలు ఇచ్చేస్తుంటాడు. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాకి సంబంధించిన విపరీతమైన బజ్ ఉంది ఆడియన్స్ లో. ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఉమైర్ సంధు గతంలో ఇచ్చిన రివ్యూస్ కరెక్ట్ అయ్యాయా ఫేక్ రివ్యూస్ నా అన్నది పక్కన పెట్టి ఒక సినిమా లవర్గా పుష్ప పాన్ ఇండియా రేంజ్లో ప్రభంజనం సృష్టించి తెలుగోడి సత్తా మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని కోరుకుందాం. మరి ఈ పుష్ప 2 మూవీ ఎలా ఉండబోతుంది అనేది డిసెంబర్ 5 వరకు వేచి చూడాల్సిందే. మరికొన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.